నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు, ఢిల్లీలో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న ఆ శాఖ మంత్రి సవిత. గత వైసీపీ పాలనలో బీసీలు అన్నింటా వెనుకబడ్డారని ఆరోపణ. పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్థానికంగా ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు. భారత మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు అటల్ ఘాట్ వద్ద ఘనంగా నివాళి అర్పించారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి గొప్పతనమే దేశాభివృద్ధికి బాట వేసింది అని నేతలు కొనియాడారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తగు సూచనలు చేశారన్నారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. గత వైసీపీ పాలనలో బీసీలను అణగదొక్కడానికి ఆరోపించారు. బీసీల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించడం వల్ల ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. 39,007 కోట్లు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా బీసీలకు బడ్జెట్ కేటాయించారో మీకు తెలుసు. మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి కాలంలోనే ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గత ప్రభుత్వంలో మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. మరి కార్పొరేషన్లకు కుర్చీలు లేవు, నిధులు లేవన్న విషయం మనందరికీ తెలుసు. మరి మనం కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్లకు నిధులు, విధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 6 నెలల్లోనే మనం బీసీలకు పెద్దపీట వేశామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే అంటానే మన బీసీలందరికీ ఒక కనిపించే దేవుడు అని చెప్పాలి. మరి మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ పరిస్థితి కావచ్చు, అదేవిధంగా బీసీ హాస్టల్స్ పరిస్థితి కూడా మన గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఉందో మీరు చూశారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 107 స్కూల్స్ ఉంటే 105 స్కూల్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే తీసుకొచ్చి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల సిఎస్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్ తో పాటు భార్య భారతి, తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి పుష్ప 2 టీం భారీగా పరిహారాన్ని చెల్లించేందుకు ముందుకు వచ్చింది. శ్రీతేజ్ ను చూసేందుకు అల్లు అరవింద్, దిల్ రాజ్, సుకుమార్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ను ఆయన తండ్రిని పరామర్శించారు. అనంతరం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల పరిహారం ఇస్తున్నట్లు ప్రకటించారు. And after coming out for his future, all this we thought we should support him with an amount of 2 crores of rupees. That is, when it goes to details, it is 1 crore given by Mr. Allu Arjun and 50 lakhs are given by my 3 movie makers, the producers, and 50 lakhs given by our director Sukumar, and all put together around 2 crores being handed over to Dilraju Garu, the FDC chairman Dilraju Garu, and requested him to convey it to the తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పర్యాటక
సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలందరికీ శుభాలు కలగాలి అని, ఆనందకరమైన జీవితం రావాలి అని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపడతామని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ప్రజలు సౌకర్యవంతమైన జీవితం గడిపేలా కృషి చేస్తామని తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ నూతన ప్రభుత్వంలో మీ అందరికీ కూడా శుభాలు కలగాలని, ముఖ్యంగా ఆనందకరమైనటువంటి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని కార్యక్రమాలని కూడా ఒక్కొక్కటిగా చేపడతామని, రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి జీవనం కలిగే విధంగా మేము కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. వారు ఎప్పుడైనా సరే ఏ సమస్య ఉన్నా కూడా వారి ఛానల్స్ ద్వారా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా ప్రజల గొంతుగా వినపడుతున్నందుకు, ఆ సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా తమ పాత్ర పోషిస్తున్నందుకు మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అందరికీ కూడా క్రిస్మస్, ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ తో పాటు డైరీ డైరెక్టర్లు 12 మంది ఆయన సోదరి ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ రాజ్కుమారి బీజేపీలో చేరారు. రాజమండ్రి పార్టీ కార్యాలయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ, పార్టీలోకి వచ్చిన తర్వాత సిద్ధాంతం, క్రమశిక్షణ అవలంబిస్తూ వారి ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి అని సూచించారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడినై చేరానని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది అని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్ అని చెప్పుకునే రోజు, అలాగే ఈరోజు వాజ్పేయి గారు జన్మదినం కావడం, ఈరోజు నేను జాయిన్ అవ్వడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. మరి బీజేపీ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించి ఈరోజు జాయిన్ చేసుకున్నందుకు మరి మోడీ గారిని, అలాగే అమిత్ షా గారిని, అలాగే నడ్డా గారిని మనస్ఫూర్తిగా వాళ్ళకి నేను నమస్కరించుకుంటున్నాను. అలాగే ఈరోజు సోమవీరాజు గారు, అలాగే మన మాధవ్ గారు, విష్ణుకుమార్ రాజు గారు, అలాగే రవీందర్ రెడ్డి గారు, అలాగే పరమేష్ గారు, ఇంకా ఇతర పెద్దలు చాలామంది పెద్దల సమక్షంలో ఈ రోజు నాడు బోర్డు డైరెక్టర్స్ అవనియండి, లేకపోతే అనేక మంది నాయకులు అవనియండి, ఈరోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మేడం గారు చెప్పారు, తప్పకుండా పార్టీకి కష్టపడి పనిచేయాలి, పార్టీ సిద్ధాంతాలకి అనుకూలంగా పనిచేయాలన్నారు. తప్పకుండా పార్టీకి మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవ్వకుండా కంపల్సరీగా ఈరోజు ఏపీ ఫైబర్ నుంచి 410 ఉద్యోగులను తొలగిస్తున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగులను తొలగిస్తోంది అని దుయ్యబట్టారు. వైసీపీపై కోపం ఉంటే తమతో పోరాడాలి అని, అంతేగాని తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించొద్దు అని అన్నారు. వైసీపీ హయాంలో 30 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చాము అని అంబటి చెప్పారు. నిరుద్యోగ సమస్యను కొంత మేరకైనా తగ్గించాలనేటువంటి దృక్పథంతో మేము అనేక మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మేము చూపించామని కూడా మనం చేస్తున్నాం. సుమారుగా మా టైంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాగానే అక్టోబర్ 2 మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయగానే అక్టోబర్ 2న జయంతి సందర్భంగా 1.34 లక్షల గ్రామ వార్డు సచివాలయాల్లో పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేశాం. ఎప్పుడు చేయనటువంటి విధానం. 58,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అలో లక్షణాన్ని వాళ్ళ నాశంలో వచ్చి బాధపడుతుంటే వాళ్ళందరినీ రెగ్యులేట్ చేసి గవర్నమెంట్లో కలుపుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలాగే 2.60 లక్షల మంది వాలంటీర్లను, 2,60,000 మంది వాలంటీర్లను నియమించి ప్రతిదీ కూడా డోర్ డెలివరీ చేసే విధంగా మేము కల్పించడం జరిగిందని మనం చేస్తున్నాం. అవన్నీ కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీల్లో మేము అనేకమైన ఉద్యోగాలు ఇచ్చాం. సుమారుగా 6,31,000
వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. MSMEలు గ్రాంట్ చేశాం. వాటి ద్వారా సుమారుగా 3.9. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అఖండ భారతం కోసం కలలు కన్న దార్శనికుడు వాజ్పేయి అని అన్నారు. భారత జాతికి శాంతి మంత్రం జపించడమే కాదు, యుద్ధ మంత్రం తెలుసని నిరూపించిన నాయకుడు అన్నారు. సుపరిపాలనను పరిచయం చేసిన పరిపాలకుడు, దక్షుడు అని, తన జీవితాన్ని భారతమాత సేవకే అంకితమిచ్చిన దేశభక్తుడు అని పేర్కొన్నారు. పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. ఈనాటి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. వారు మరి జనసంఘలో ఉన్నప్పుడు కానీ నవయువ సామ్రాట్గా, యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో. వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వేయడం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి గొప్ప నాయకుడు, ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకు తెలుసు, వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తిగా నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నప్పుడు ఏ రకంగా జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో మరి ఆ రోజు జనసంఘ్ కానీ ఇతర ప్రజా సంస్థలు కానీ కలిసి పనిచేశాయో మనకు తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను హరించివేసి, ఈ దేశాన్ని అంతా కూడా ఒక జైలుగా మార్చి మరి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా 18 నెలల పాటు జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను. అద్వానీ గారు కానీ, లేకపోతే మన రాష్ట్రంలో వి రామారావు గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, ఇంద్రసేన రెడ్డి గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, డిఎస్పి రెడ్డి గారు కానీ, జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, ఈ రాష్ట్రంలో కూడా వేలాది మంది ఆ రోజు జనసంఘ్ సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి నాయకులు, అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది జైల్లో ప్రజాస్వామ్యం కోసం ఏ రకంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి జైలుకి వెళ్లారో మనకు తెలుసు. వాజ్పేయి గారి నాయకత్వంలో జనసంఘ్ను కూడా రద్దు చేసుకొని మరి ఆ రోజు జనతా పార్టీలో విలీనం చేశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ మరింత బలోపేతమయ్యే దశలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కమ్మల శ్రీనివాసరావు ఆ పార్టీలో చేరారు. ఎంపీ పురంధరేశ్వరి సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సభ్యత్వం కలిగి ఉందని, అందుకోసమే తను తన సేనతో బీజేపీలో చేరానన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. 2022 నుండి రామసేన ద్వారా పలు సేవలు అందిస్తున్నాను అని చెప్పారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ధీటుగా బీజేపీ దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో పెద్ద తీరం ఉంది, దానికి అది నిజంగా మనకి రత్నగర్భది. దాన్ని కాపాడుకోవడానికి ఐఎన్ఎస్ విక్రాంతుడి పెద్ద పెద్ద ఓడలు, అలాగే లోపల అత్యాధునికమైన ఆయుధాలు కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు వారికి సమకూర్చారు. అంటే భారతదేశ యొక్క రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది. ఈ రోజుని మనం అందరూ అనుకుంటున్నాం, ఏ పార్టీ వల్ల కూడా అదృష్టవశాత్తు నేను మన ఎన్డీఏ గురించి కూడా ఇక్కడ సందర్భంగా మాట్లాడతాను. మంచి అనుభవశాలైన మా చంద్రబాబు నాయుడు గారు, సనాతన ధర్మానికి ప్రతీక అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉండడం, ఒకే హృదయంతో మనం అందరూ కలిసినట్టు ఎంతో అదృష్టదాయకం. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఒక్కటే జాతీయ పార్టీ, భారతదేశాన్ని రక్షించే పార్టీ. ఆల్టర్నేటివ్ అనేది ఇంకెక్కడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అతుకుల బొంతది. 100 మంది కలిస్తేనే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే తనకు కావలసిన సీట్లు సంపాదించుకోలేదు. చిన్న చిన్న కారణాల వల్ల తగ్గి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నాటికి భారతీయ జనతా పార్టీ భారతదేశమంతా విస్తరించు, ప్రాంతీయ పార్టీలు కూడా మనతో మమేకమవుతూ అత్యున్నత స్థాయికి చేరుకోగలిగే స్థాయిలో ఉందని నమ్మాను. కాబట్టి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమయ్యాను. నేను పురంధరేశ్వరి గారిని చాలాసార్లు కలిశాను. మేడం గారు నన్ను వచ్చి జాయిన్ అమ్మన్నారు. మేడం గారు నేను ఒకటే చెప్పాను, మేడం నేను జాయిన్ అయితే ఇక్కడ చాలా మంది భారతీయ జనతా పార్టీ గురించి తక్కువగా మాట్లాడుతున్నారు,
నరేంద్ర మోడీ గారంటే ప్రతి హిందువు గుండెల్లో కూడా మంచి జ్యోతి వెలుగుతుంది. ప్రతి మతస్థుడి యొక్క దాంట్లో కూడా ఎందుకు ఈ మాట చెప్తానంటే, యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను. అతను ఒక ముస్లిం కుర్రాడు. వాడు ఏమని చెప్పాడంటే, మేము చిన్నప్పుడు రాళ్లు పెట్టి హిందువులు కొడితే పాకిస్తాన్లో మాకు 50 రూపాయలు ఇచ్చేవారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయం పంపిస్తానని చెప్పిన ఒక ముస్లిం యువకుడు చెప్తే నరేంద్ర మోడీ గారికి ఒక స్ఫూర్తి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే క్రైస్తవులు ఈ రోజున ఎక్కడ చర్చ కట్టుకున్న వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు కూడా ప్రభంజనంగా ప్రశాంతంగా హాయిగా బ్రతుకుతున్న దేశం భారతదేశం. ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, ముస్లిం సోదరులకు బాధపడిన వాడు చెప్తా, చైనాలో పందులను చంపి మసీదులు వేస్తారు. చాలా పాపం అది వాడికి, వాడు సహించలేనిది. ఈ రోజున అన్ని మతాల వాళ్ళు ప్రశాంతంగా బ్రతుకుతారు. అటువంటి మహానాయకుడి యొక్క స్ఫూర్తిదాయకంతో పురంధరేశ్వరి గారిని అడిగితే జాయిన్ అవ్వమనంటే నేను చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే నేను 10,000 మందితో కలిసి వస్తే ఇప్పటికీ కూడా కుర్చీలు లేక చాలా మంది బయట నిలబడిపోయి వాడు ఎంతో సంతోషంగా చూస్తున్నారు. మేడం గారు పురంధరేశ్వరి గారు వచ్చారంటే ఎన్టీ రామారావు గారు కూతురు వచ్చిందని చెప్పి వాడు ఎంతో ఉత్సాహంగా చూడడానికి, ఆమెను చూడడానికే వచ్చారు మ్యాక్సిమం కూడా. అలాంటి అంటే భారతీయ జనతా పార్టీ చరిష్మా ఒకవైపు అయితే, ఆవిడ చరిష్మా ఒకవైపు అయితే, మేము చేసే సామాజిక కార్యక్రమాలు ఇవన్నీ కలిపి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి వైభవం. జగ్గంపేట నియోజకవర్గంలోని, రాజానగరం నియోజకవర్గంలోని, రంపచోడ నియోజకవర్గంలో కూడా నేను విస్తృతమైన సేవలు చేయడం వల్ల నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పలేదు. మీ క్లిప్పింగ్స్ లో కూడా చూపించలేదు. అది నేను 100 గ్రామాల్లో 150 దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు. భారత్ లో అతిపెద్ద ప్యూర్ ప్లే ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ చిన్న పట్టణాలు తాలూకాలో విస్తరిస్తుంది. అందులో భాగంగా విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్ లో ఓలా షోరూమ్ సర్వీస్ సెంటర్ ను మాజీ కార్పొరేటర్ సరగడం చినాపల నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పర్యావరణానికి హాని ఉండదన్నారు. ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్స్ వెహికల్స్ తీసుకుంటున్నారని చెప్పారు. అతి తక్కువ ధరకు ఎన్నో ఫీచర్లతో లభిస్తున్నాయని తెలిపారు. సిటీ లీడ్. సో ప్రెజెంట్ యాక్చువల్గా మనకి ఓలా టోటల్గా ఈరోజు డిసెంబర్ 25వ తారీఖున ఆల్ ఓవర్ ఇండియా సెంట్రలైజ్డ్గా మనకి టోటల్ 4000 స్టోర్స్ అనేది గ్రాండ్గా ఓపెన్ చేస్తున్నాం. సో ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట ఓలాలో. అండ్ ఎటువంటి అంటే ఈవెన్ ఏ కాంపిటేటివ్ స్టోర్ కానీ ఎటువంటివి కూడా ఏది కూడా ఏంటంటే 2500 కంటే ఎక్కువ ఏవీ లేవు. ఈవెన్ దో సమ్ స్టోర్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ కార్పొరేట్ స్టోర్స్ ఏవి కూడా లేవు. బట్ ఓలా ఫస్ట్ టైం ఇండియాలో 4000 స్టోర్స్ అనేది ఓపెన్ చేసింది. అండ్ ఇది కూడా ఏంటంటే కస్టమర్స్ ప్రతి మండలంలో కానీ ప్రతి తాలూకులో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, రేపు పొద్దున్న సర్వీస్ పరంగా గట్రా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మండలం కూడా స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ మనకి వాళ్ళలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 6 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక మధ్య తరగతి నుంచి కూడా మనకి టాప్ రేంజ్ వరకు లైక్ S1 Pro అనేది టాప్ రేంజ్ వరకు కూడా అన్ని రకాల అంటే అన్ని ప్రైజ్ వ్యత్యాసాల్లో కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఇది. సో దీన్ని కస్టమర్లు అందరూ కూడా కొద్దిగా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోర్స్ 4000 స్టోర్స్ని ఈ మా ఓలా మేనేజ్మెంట్ ఓపెన్ చేయడం ఈరోజు. దాంతోపాటు ఓలా సర్వీస్ స్టోర్స్తో పాటు సర్వీస్ కూడా దాంతోపాటు ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ అనేది కస్టమర్స్కి అందుబాటులో ఉండేట కోసం ఇది ఛాలెంజ్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఇంతవరకు ఇన్ని సెంటర్స్ ఎక్కడ అదర్ కాంపిటీషన్స్ ఎక్కడ లేవు. ఓలా ఒకటే ఫస్ట్ ఛాలెంజ్ తీసుకుంది. ఇది కూడా కస్టమర్స్కి అందుబాటులో దగ్గరగా ఉండాలి, కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అనే కామన్ మ్యాన్కి ఎంత దగ్గరగా రీచ్ అవుతే అంత సస్టైనబిలిటీ అవుతుందనేది కంపెనీ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ పరంగానే ఈరోజు ప్రతి సర్వీస్ స్టోర్స్లో సర్వీస్ సెంటర్ కామన్గా అటాచ్ అయి ఉంటుంది. అంటే కస్టమర్ కొనుక్కున్న కస్టమరు ఎక్కడికి వెళ్ళిన సర్వీస్ సెంటర్ వెతుక్కున్న అవసరం లేదు, సర్వీస్ సెంటర్ వాళ్ళ ముందు ఉంటుంది. అది కాన్సెప్ట్ ఈరోజు కాన్సెప్ట్. సో ఆ కార్యక్రమంలోని ఈరోజు ఫస్ట్ విడతగా మేము ఓపెన్ చేయడం జరిగింది. సో మేము సక్సెస్ అనేది కస్టమర్ ఎప్పుడైతే సర్వీస్ సెంటర్ తీసుకొని వచ్చేటప్పటికి అతనికి 2 వీలర్స్ షోరూమ్ ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా ఈ ఓలా బైకులు వాడుకొని ప్రతి నెల కూడా ఇంచుమించుగా ఒక 4-5 వేల రూపాయలు ఈ పెట్రోల్లో ఆదా చేసుకొని ఈ డబ్బుతో ప్రతి నెల మనకి ఇన్స్టాల్మెంట్ మీద వెహికల్ తీసుకుని ఈ డబ్బులు దానికి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇది ప్లాన్ చేసినటువంటి కంపెనీ. ముఖ్యంగా ఇది 75,000 నుంచి స్టార్ట్ అయ్యే వెహికల్ ప్రతి సామాన్యులు కూడా బండుకునేటటువంటి విధంగా ఇవాళ 2 వీలర్ చూస్తుంటే చిన్న వెహికల్ చూసినా చూడ 1,00,000 నుంచి 1,50,000 2 లక్షల విలువ చేసేటటువంటి వెహికల్ ఉన్నాయి. ఈవేళ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా సామాన్యులకు అందుబాటుతో పాటు 195 కిలోమీటర్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే వచ్చే విధంగా కూడా వీళ్ళు రూపకల్పన చేసింది, కంపెనీ తయారు చేసింది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా
ఈ వెహికల్స్ చక్కగా వినియోగించుకోవడానికి, అలాగే కూడా యూత్ కూడా 120 కిలోమీటర్ల స్పీడ్ కూడా వెళ్తుంది. యాక్చువల్గా ఛార్జింగ్ వెహికల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్స్ అయితే 60-70 కిలోమీటర్లు దాటి కూడా స్పీడ్ వెళ్తుంది. కానీ ఈ వెహికల్లో ఉన్నటువంటి ఏంటి 120 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళడం, 195 కిలోమీటర్ల వరకు రేంజ్ కూడా ఉండే విధంగా రూపకల్పన చేశారు. కనుక మార్కెట్లో చక్కగా ఇది సక్సెస్ అవ్వాలని, ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఇది సరసమైనటువంటి ధరలకు అందుబాటులో ఉండడం వల్ల ఇది షోరూమ్ క్లిక్ అవుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ షోరూమ్ ఓపెన్ చేసినటువంటి ఈ యాజమాన్యానికి కూడా చక్కగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ చక్కగా సేల్స్ ఉండి ఇంకా అంచెలంచెలుగా ఈ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కూడా షోరూములు అంతా యూత్ అంతా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటూ వార్తలోని ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వాజ్పేయి శత జయంతి వేడుకలు, ఢిల్లీలో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. బీసీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్న ఆ శాఖ మంత్రి సవిత, గత వైసీపీ పాలనలో బీసీలు అన్నింటా వెనుకబడ్డారని ఆరోపణ. పులివెందుల పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్థానికంగా ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు. ఈ వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.